నమస్తే, నేను డాక్టర్ భారతిని, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ని, భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కైపాలెం, వైజాగ్. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే పేషెంట్స్ ఏవే ప్రాబ్లమ్స్తో న్యూరో ఫిజిషియన్ దగ్గరికి ఎప్పుడు రావాలి? కామన్గా వచ్చేది అలసట, నీరసం, జనరలైజ్డ్ బాడీ వీక్నెస్, తర్వాత తలనొప్పి, మైగ్రేన్ హెడేక్స్, టెన్షన్ హెడేక్స్, సెకండరీ హెడేక్స్ అని ఉంటాయి. దానివల్ల కానీ మెనింజైటిస్, మెదడు వాపు, మెదడు జబ్బులకి, తర్వాత ఫిట్స్, ఎపిలెప్సీ అని అంటారు, పార్కిన్సోనిజం, ట్రెమర్స్, నడువు నొప్పి, భుజం నొప్పి, వెన్నుపూస నొప్పి, కాళ్ళు లాగడం, కాలు తిమిరి పట్టడం, డయాబెటిక్ న్యూరోపతి, ఆల్కహాలిక్ న్యూరోపతి, అలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్తో మనకి న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. పెరిఫరల్ న్యూరోపతి, ఆల్కహాలిక్ న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి, స్లీప్ డిజార్డర్స్, మూమెంట్ డిజార్డర్స్, ఆల్కహాలిక్ విత్డ్రాల్ సీజర్స్, పెరిఫరల్ న్యూరోపతి, బాడీలో ఎక్కడైనా ఏదైనా కాలు కానీ చేతులు కానీ వణకడం కానీ, హెడ్ తల వణకడం కానీ మూమెంట్ డిజార్డర్స్ అంటారు. డిస్ఫేజియా, మాటలు తేడా రావడం, స్పీచ్ డిజార్డర్స్, బిహేవియరల్ అబ్నార్మాలిటీస్, మతిమరుపు, స్లీప్ డిజార్డర్స్ అంటే సరిగ్గా నిద్ర పట్టడం వాళ్ళకి, ఇన్సోమ్నియా, స్లీప్ డిస్టర్బెన్సెస్తో ఫీల్ అయ్యే వాళ్ళకి, యాంగ్జైటీ, డిప్రెషన్, చిన్నపిల్లల్లో ఆటిజం, ADHD, మెంటల్ రిటార్డేషన్, సెర్బల్ పాల్సీ అనేవి కామన్గా ఉన్న న్యూరలాజికల్ కండిషన్స్. అది కాకుండా వర్టిగో, సింకోపల్ అటాక్స్, మైనర్ స్ట్రోక్, TIA అని అంటారు. ఇవన్నీ న్యూరో ఫిజిషియన్ వాళ్ళు డీల్ చేస్తారు.